సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వాడికి పంపేశాడు. ఎప్పుడు వాక్యం వినటం లేదంట. మాకు అద్భుతాలు కావాలి, మహత్కార్యాలు కావాలి, సూచక క్రియలు కావాలి. వాక్యం వద్దా? వద్దు. మా టైటిల్లోనండి ఇక్కడే ఈ వెనకాల పెద్ద బ్యానర్ వేసి సువార్త స్వస్థత మహాసభలు, దైవజనుడు వస్తున్నాడు, ముట్టుకుంటే కింద పడిపోతాడు అన్నారు అనుకోండి. గ్రౌండ్ ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది గ్రౌండ్? అసలు ఇవన్నీ వాహనాలు, ఇక్కడ ఇదంతా జనం గోళ్ళ మీద కూడా కూర్చుంటారు. ఇక్కడ గోళ్ళ మీద కూడా ఎక్కేసిన స్థలం లేకపోతే. ఈరోజు ప్రజలకు ఏం కావాలి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ముట్టుకుంటే కిడ్నీ ఎగిరిపోలా, ముట్టుకుంటే క్యాన్సర్ ఎగిరిపోలా, ముట్టుకుంటే ఎక్కడో చేసిన ఎయిడ్స్ కూడా తగ్గిపోవాలా. ఆ సభలు ఉంటే చెప్పండి వస్తాం. లేదండి అయ్యగారికి అలాంటి వరాలు ఏమి లేవు. మంచి వాక్యం చెప్తాడు. వాక్యమా? వాకెందుకు? అది ఏం కావాలి? గొప్ప సూచక క్రియలు, గొప్ప అద్భుతాలు, గొప్ప మహత్కార్యాలు. ఇలా కోరుకునే వాళ్ళందరినీ ఎవరు బుట్టలు వేసుకున్నారట? వాని రాక. చూసారు అక్కడ ఎలాగుందో? బైబిల్ చదువుకోవాలి మీరు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త మోసము, సూచక క్రియలు పేరట, అద్భుతాల పేరట. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నవన్నీ మోసాలు. మళ్ళా చెప్తున్నాను, మోసాలు. ఏమండి, విజ్ఞతతో ఆలోచించండి. ఒకప్పుడు యేసుక్రీస్తుల వారండి కుంటోడు వస్తే వెంటనే కాలిచ్చి పంపించాడు. చనిపోయిన లాజరు సమాధిలో ఉంటే చిటికేసి సమాధిలోంచి వచ్చే లాజరు అనగానే ఆ సమాధిలో ఏ బట్టలతో అయితే పెట్టారో అదే బట్టలతో తిరిగి లేచి వచ్చాడు. ఈరోజు అద్భుతాలు సూచక్రియలు చేస్తామంటున్న వాళ్ళని మేము ఎక్కువ ఏం అడగడం లేదు. మా దగ్గరకు వచ్చి ఒక్క శవాన్ని లేపండి అయ్యా, మీకు వరం ఉందని, మీరు అద్భుతాలు చేస్తారని, సూచక్రియలు చేస్తారని మేము నమ్ముతాం. ఒక్క శవాన్ని లేపితేనండి, నేను నిజంగా అడుగుతున్నాను, యేసుక్రీస్తుల వారు లేపినట్టుగా, అపోస్తులు లేపినట్టుగా ఒక్క శవాన్ని లేపితే యేసుక్రీస్తుల వారిని మన ఈ దొనకొండ మొత్తం నమ్మదండి? నమ్ముతారు? నమ్మరా? నమ్ముతారు. మరి ఒక్కరు లేపమనండి. లేవండి అవి. తొలి శతాబ్దంలో వాక్యం లేని కాలంలో అపోస్తులులకి యేసుక్రీస్తుల వారికి దేవుడు ఇచ్చాడు ప్రత్యేకంగా. ఈ కాలంలో ఏమని చెప్పాడో తెలుసండి? వినాలి, విని విశ్వసించాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ చివరి దినాల్లో దేవుడు ఎలా చేయమన్నాడు? సువార్త ప్రకటించండి. ఆయన విని మారినవాడు రక్షించబడతాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అంతే. నువ్వు ప్రకటించడం నీ వంతు. నేను అద్భుతాలు చేస్తాను, సూచక్రియలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తాను. లేని గారడీలు ప్రదర్శించుకుని అన్యుల ముందు ఎందుకండి మనం యేసుక్రీస్తుల వారి నామాన్ని, దేవుడి నామానికి అవమానం తీసుకురావాలి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు, మీరు చేస్తానంటే మేము బయట నుంచి ఒకరిని తీసుకొస్తాం, చేయండి అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం వాళ్ళకి? పౌలు గారిని అలాగే అన్నారు. ఏమంటే పౌలు గారు నిరూపించుకున్నాడా లేదా? నేను అపోస్తులుడని, నా దగ్గర వరాలు ఉన్నాయని నిరూపించుకున్నాడా లేదా? నిరూపించుకున్నాడు. ఈ రోజు నిరూపించుకోవడానికి ఏమి? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు. ఎవరు ఏర్పరచబడిన వారు? క్రైస్తవులు. ఏర్పరచబడిన వారిని సహితము. ఏమంటే అక్కడ జాగ్రత్త రాస్తున్నాడు చూసారా? బాగా వినాలండి. ఇది ఆవేదనతో వస్తానండి నాలోంచి మాటలు. ఏర్పరచబడిన వారిని సహితము, ప్రభువుని ఎరిగిన వారిని సహితము, బాప్తిస్మము తీసుకున్న వారిని సహితము, పరలోకానికి సిద్ధం చేయకుండా, వాళ్ళ ఆత్మలను రక్షించకుండా ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు, క్యాన్సర్, ఎయిడ్స్, రోగం ఎలాగొనవి గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు కనబరిచెదరా చేస్తారా? పట్టుకోవాలి దేవుడిని అక్కడ. పదాలు కనబరుస్తారా చేస్తారా అన్నాడా? కనబరచడం అంటే జరిగినట్టుగా స్కిట్ వేస్తాడు నీకు. కనబరిచెదరు ఏముంటది అక్కడ? యాక్టర్స్ పెడతాడు.